నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తీర్థయాత్రలకి చాలా మంది వెళ్ళాలనుకుంటారు. అయితే బస్సులో అంత దూరం ప్రయాణం చేయక చాలా మంది తమ ప్రయాణాన్ని విరమించుకుంటారు. దీనికోసమే ఒక అద్భుతమైన యాత్రను ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదే భారత్ గౌరవ్ యాత్ర. అయితే అయోధ్యలో శ్రీరామ కళ్యాణ యాత్ర వినడానికి చాలా అందంగా వినసొంపుగా ఉంది కదా. మరి ఈ యాత్ర విశేషాలు, అసలు ఈ యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు, ఆయన అడుగుదాము. నమస్తే గురుగారు. నమస్తే. యాత్ర అనేది అంటే అయోధ్యలో శ్రీరామ కళ్యాణ యాత్ర వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. అసలు ఈ యాత్ర ఎన్ని రోజులు ఉంటుందండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చెన్నైలో జనవరి 24వ తేదీ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 5 వరకు 12 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ఇందాక మేడం గారు చెప్పినట్టు అయోధ్యలో శ్రీరామ కళ్యాణ యాత్ర. అయోధ్య రామమందిరం జనవరి 22వ తేదీ ప్రధాని మోడీ గారు రాములు వారిని ప్రతిష్ఠించిన అనంతరం 24వ తేదీ బయలుదేరి 28వ తేదీ అక్కడ మన తెలుగు వారందరి తరపున కూడా కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా కనులారా వీక్షించటానికి సరయూ నదీ తీరమున ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశాం. ఇందులో విశేషంగా 2 జ్యోతిర్లింగాలు, 9 శక్తిపీఠాలతో పాటు అయోధ్య రాముల వారి దర్శనం కూడా ఉంటుంది. ఈ విశేషమైనటువంటి యాత్రకే అయోధ్యలో శ్రీరామ కళ్యాణ యాత్ర అని నామకరణం చేయడం జరిగింది. కానీ ట్రైన్ లో అన్ని యాత్రలు అనేది నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన అన్నమాట. అయితే ట్రైన్ లో అన్ని రోజుల పాటు ఉండేందుకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఇస్తున్నారండి? ఇందాక అంటే మీ ఉద్దేశం ప్రకారంగా ఎక్కువ జర్నీ అనేది ఉన్నప్పుడు బస్సుల్లో లేడీస్ కానీ జెంట్స్ ఈవెన్ పెద్దవాళ్ళు యాత్ర అనగానే చాలా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. మరి అటువంటి యాత్రలు చాలా సుఖమయమైనటువంటి ప్రయాణంలో ఎటువంటి అలసట లేకుండా చక్కగా అందరికీ కూడా దర్శన భాగ్యాలు కల్పించేటటువంటి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశం చేతన ప్రధాని మోడీ గారు భారత్ గౌరవ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రైలు యాత్రలను ఏర్పాటు చేశారు. ఇది రైల్ టూరిజం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రైల్ టూరిజము హిందూ ధార్మిక పీఠము అనుసంధానంగా ఈ యాత్రని ప్రత్యేకంగా రూపకల్పన చేశాము. ఈ బస్సుల్లో ప్రయాణాల కంటే కూడా రైల్లో ఉన్నటువంటి ప్రయాణం చాలా సుఖమయంగా ఉంటుంది. పడుకోవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టాయిలెట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ దూరం సుమారుగా ఈ యాత్ర 7500 కిలోమీటర్లు మనం ట్రైన్లో ప్రయాణం చేస్తాం. అంటే మరి అంత ప్రయాణము మామూలుగా చేయాలంటే చాలా కష్టతరం అవుతుంది. అందుచేత భారత్ గౌరవ్ రైలు యాత్ర అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ తోటి ఒకే రైలు మనం మొట్టమొదటిగా ఏదైతే సీట్ నెంబర్ మనకి అలాట్ అయిందో చివరి వరకు కూడా అదే బోగి అదే సీట్ నెంబర్లో మనం అందరం కూడా కూర్చుని యాత్ర అంతా కూడా పరిపూర్ణం చేసుకుని వస్తాము. ఒక రైలు దిగి ఇంకొక రైలు ఎక్కటము, మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయిపోయిందని అనుకోవటము, ట్రైన్లో జనరల్గా అందరితో పాటు కామన్ బుకింగ్స్ చేసుకోవటము, ఇందులో యాత్రతో పాటు మిగతా జనరల్ పబ్లిక్ కూడా మన దాంట్లోకి ప్రవేశించడం అనేటువంటివి ఉండవు. కేవలం అయోధ్యలో శ్రీరామ కళ్యాణ యాత్రకు వచ్చేటటువంటి యాత్రికులు మాత్రమే ఈ యాత్ర స్పెషల్ ట్రైన్ లో ఉంటారు. పిల్లలు అంటే ఏ వయసు వారు ఈ యాత్రకి రావచ్చు? అలాగే ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే గనక వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? యాక్చువల్ గా ఇందులో పిల్లలు ఒక 4 మాత్రమే ఉన్నారు. పిల్లలు అందరూ కూడా పెద్దవారు, సుమారుగా 56 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాల వయసు వారు అందరూ కూడా ఎక్కువగా ఉన్నారు. సుమారుగా 90% మంది ఈ వయసు వాళ్ళే ఉన్నారు. కొంతమంది మట్టుకు 35 ఏళ్ళు 40 ఏళ్ల వయసు వాళ్ళు, కొంతమంది వరకు ఒక 15% మంది వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా ప్రయాణంలో పిల్లలు చెబితే వింటారు, లేకపోతే తల్లిదండ్రులు కేరింగ్లో ఉంటారు. పెద్దవాళ్ళకి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, ఆరోగ్య పరిస్థితులు సహకరించవు. అదేవిధంగా మీరు బస్సులో ఎక్కువసేపు కూర్చుంటే కనుక కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి. ట్రైన్ ఫెసిలిటీ కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ సర్వీస్ని మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళని కేర్ టేకర్గా ఒక 25 మంది లేదా 30 మందికి ఒక కేర్ టేకర్ని మేము చూసుకుని వాళ్ళు ఈ యాత్ర అంతా కూడా పరిపూర్ణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపూర్ణం చేసుకుని రావడానికి వాలంటీర్ సర్వీస్ని మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఓకే, ఫుడ్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? అలాగే అంటే అక్కడ ఉన్న రెస్టారెంట్స్లోనే మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా, లేదంటే వేరే ఏమైనా సదుపాయాలు?
ఇది అందరికీ సాధారణంగా వచ్చేటటువంటి డౌట్. మనం ఇతర ప్రాంతాల వారి యొక్క ఆహార అలవాట్లకి మనం దూరంగా ఉంటాము. మన సౌత్ ఇండియన్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భోజనాలు మన ఇంటి భోజనం కోసం ఎక్కువగా చూస్తూ ఉంటారు. మిగతా యాత్రలకు వెళ్ళినప్పుడు మనం ఏ యాత్రలు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లో భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు చాలామంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యం కనుక పాడైపోతే యాత్ర సుఖమయంగా జరగదు. కాబట్టి మేమేం చేశామంటే ప్రత్యేకంగా వంట బ్రాహ్మణులను తీసుకెళ్లి శాకాహార భోజనము, మనం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి అనేటువంటివి వాడకుండా ప్రత్యేకంగా ఇంటి భోజనం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధమైనటువంటి భోజనం మీకు హోటల్స్లో ఉంటే హోటల్స్ దగ్గరికి మా వాళ్ళే వచ్చి మీకు సర్వీస్ చేస్తారు. మీరు ఎక్కడైనా ఉదాహరణ ఈ గైలో పిండ ప్రదానాల కార్యక్రమం జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం 2 అయిపోతుంది. మళ్ళీ మీరు వేరే చోటకు వచ్చి భోజనాలు చేయాలంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ ప్రదేశం దగ్గరికే మా సర్వెంట్లందరూ కూడా మీ దగ్గరికి భోజనాన్ని తీసుకొచ్చి మన ఇంటి భోజనాన్నే మీ దగ్గరికి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఉదయం కాఫీ టీ పాలు అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కాఫీ టీ పాలు స్నాక్స్, షుగర్లెస్ కూడా ఉంటుంది. అదేవిధంగా రాత్రి అల్పాహారాలు. మొత్తం 12 రోజులకి కూడా మన ఇంటి భోజనం ఏదైతే ఉంటుందో అదే విధంగా వంట బ్రాహ్మణుల చేత వండించి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వడ్డన చేయడం జరుగుతుంది. ట్రైన్ లో బాత్రూమ్ ఫెసిలిటీస్ అనేవి మనకి కొంచెం కంజెస్టెడ్ గా అలా ఉంటాయి కదా, సో మరి స్నానాలకి వాటికి కూడా ట్రైన్ లో అదే బాత్రూమ్స్ అనేవి ఉంటాయండి? ట్రైన్ లో స్నానం చేయడం అవకాశం ఉండదమ్మా. ఖచ్చితంగా మనం పూరి, అదేవిధంగా మధుర, ఉజ్జయిని, గయ ఈ 4 ప్రదేశాల్లో కూడా యాత్రికులకి స్నానాలు చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అది హాల్స్, అదేవిధంగా రూమ్స్, డ్రెస్ చేంజ్ చేసుకునేటటువంటి రూమ్స్ ఫెసిలిటీస్ అన్ని కూడా మేము కల్పిస్తాము. ఇది యాత్రలో అంతర్భాగమే. అందులో భాగంగా మనం 2 రోజులు కాశీలోని, అదేవిధంగా మరొక 2 రోజులు కాట్రా వైష్ణోదేవి శక్తిపీఠం దగ్గరికి వెళ్ళడానికి, జమ్మూ సరస్వతి అమ్మవారి దర్శనం చేయడానికి మనం కాట్రాలో మనం స్టే ఇస్తాము. అందుచేత ఎవ్వరూ కూడా ట్రైన్లో స్నానం చేసే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడికక్కడ ఏదైతే ఫెసిలిటీస్లో మీకు మేము ఇచ్చి కల్పించి స్నానాలు చేయడానికి సదుపాయాలన్నీ కూడా మేము బయట కల్పించిన తర్వాతే మనం శుచిగా స్నానాలు చేసే మనం యాత్ర స్థలాలకి, సందర్శన క్షేత్రాలకు వెళ్ళి ఆ స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. మనం ఒక 10-20 మందితో ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మరి ఒక ట్రైన్ అంతమందిని యాత్రకు తీసుకెళ్తున్నప్పుడు ఆర్గనైజ్ చేయడానికి అంటే ఏ విధమైన ఏర్పాట్లు ఉంటాయండి? ఇక్కడ అందరూ కూడా చాలామంది గురువుగారు ఇంకా 600 మందిని మేము వెళ్తున్నాము, మాకు కంఫర్ట్గా ఉంటుందా అనేటువంటి డౌట్ వ్యక్తపరుస్తారు. మీరు దాన్ని మైండ్లో తీసేయాలి. ఫస్ట్ మీరు కేవలము ఒక 25 లేదా 30 మంది మాత్రం కలిసి మీరు వెళ్తున్నారని భావనలో ఉండాలి. ఈ 600 మందిని ఆర్గనైజ్ చేయడానికి మాకు సుమారుగా 35 మంది వాలంటీర్లు ఉంటారు, ఒక 20 మంది టూర్ కోఆర్డినేటర్లు ఉంటారు, ఒక 5 టూర్ మేనేజర్లు ఉంటారు, మేము అడ్మినిస్ట్రేషన్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా మేము ఉంటాము. ఇదంతా కూడా మాకు బాధ్యత. మీకు 25 మంది ప్రశాంతంగా వెళ్ళి దర్శనాలు చేసుకుని మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఎవరికి వాళ్ళు వచ్చేయచ్చు. అందుచేత 600 మంది అనేటువంటి విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోకండి. ప్రతి 25 లేదా 30 మందికి ఒక వాలంటీర్ ఉంటారు, ఒక బోగీకి ఒక టూర్ కోఆర్డినేటర్ ఉంటారు, 3 బోగీలకు ఒక మేనేజర్ ఉంటారు. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఈ వాలంటీర్లు మిమ్మల్ని గుర్తుపెట్టేలాగా మీకు ఐడి కార్డులు ఇస్తాము. మీరు వాలంటీర్లను గుర్తుపెట్టేలాగా వాళ్ళకి ఒక యూనిఫాము, డ్రెస్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా టూర్ మేనేజర్లని, టూర్ కోఆర్డినేటర్లని మీరు గుర్తుపెట్టేలాగా వాళ్ళకు కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడేటటువంటి అవసరం ఉండదు. మీకు భోజనాలు ఏర్పాటు చేయాలా, ట్రాన్స్పోర్ట్ బస్సులు చూడాలా, ఆటోలు చూడాలా, మీకు హోటల్స్ ఫెసిలిటీస్ మీ చూడాలా అనేది మాకు బాధ్యత. కాబట్టి అటువంటి ఏర్పాట్లన్నీ పూర్తిగా జరిగిపోయి ఉన్నాయి. జమ్మూ కాట్రా వైష్ణోదేవి దగ్గర, కాశీలోని ప్రతి చోట మేము ఎక్కడైతే ఫెసిలిటీస్ ఇస్తామో, మీకు ట్రాన్స్పోర్ట్ ఏవైతే చూపిస్తామో అవన్నీ ఏర్పాట్లు కూడా జరిగిపోయి ఉన్నాయి. కాబట్టి మా మేనేజర్లు, కోఆర్డినేటర్లు అందరూ కూడా దానికి సంసిద్ధులై ఉన్నారు. వాలంటీర్లు అందరూ కూడా వెల్ ట్రైన్డ్ వాలంటీర్లు మేము ఏర్పాటు చేశాం. కాబట్టి నిశ్చింతగా 600 మంది అనే దాన్ని మీరు మైండ్లో తీసేసి కేవలం చక్కగా ఒక 25-35 మంది ఒక టీమ్గా వెళ్ళి దర్శనాలు చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. సింగిల్ గా కూడా ఈ యాత్రకు రావచ్చా? అలాగే ఈ యాత్ర ప్యాకేజ్ లో భాగంగా కాకుండా బయట మనకు అదనంగా ఏమైనా ఖర్చులు అవుతాయంటారా? ఫ్యామిలీ అంటే ఓన్లీ భార్యాభర్త, లేదు వాళ్ళ పిల్లలు, లేదా వాళ్ళ తెలుసున్న వాళ్ళు ఎవరు 4 అయితే కలిసి వస్తూ ఉంటారు. ఇందులో కూడా చాలా మంది అలా కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే సింగిల్స్ గా కూడా వచ్చేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. హైదరాబాదు, అదేవిధంగా కాకినాడ, విశాఖపట్నం ఇలా చాలా చోట్ల నుంచి
పిల్లలు ప్రత్యేకంగా ఆ తల్లిని లేదా తండ్రిని యాత్రకు పంపించాలనేటువంటి తపన చేతన వాళ్ళకి టికెట్స్ తీసి మా వాలంటీర్ సర్వీస్ ఉంటుంది, గురువు గారు జాగ్రత్తగా తీసుకొస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో సింగిల్స్ గా విడివిడిగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఈ యాత్రలో ఉన్నారు. వాళ్ళని మేము చాలా జాగ్రత్తగా తీసుకురావడానికి మేము బాధ్యత తీసుకుంటాము. ఎటువంటి నిస్సందేహము లేకుండా సింగిల్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ యాత్రకి రావచ్చు. చాలా మంది యాత్రలు చేస్తూ ఉంటారు, అంటే విడివిడిగా ట్రైన్ టికెట్స్ కానివ్వండి, అక్కడ అకామిడేషన్ కానివ్వండి బుక్ చేసుకుంటూ ఉంటారు. సో అలా వెళ్ళడం బెటర్ అంటారా, లేదంటే మీ యాత్రలో భాగంగా ఈ ప్యాకేజ్ బెటర్ అంటారా? ఏమైనా కలిసి వస్తుంది అంటారా దీనివల్ల? ఖచ్చితంగానండి. మనకి 10 మంది 15 మంది 20 మంది ప్రతి ఏడాది కూడా యాత్రలు చేసేవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ట్రైన్ టికెట్లు తీసుకుని హోటల్స్ బుక్ చేసుకుని వెళ్తారు. ఒక్కసారి ఇది ఈ రోజు ఏది కూడా సీక్రెట్ గా ఏం లేదు, అన్ని గూగుల్లో కొడితే అన్ని ఓపెన్ అయిపోతాయి. మీరు మన యాత్రకు సంబంధించింది ప్రతి చోట ఎన్ని ట్రైన్లు మారాలి, ఎన్ని టికెట్స్ తీసుకోవాలి, ఫుడ్కి ఎంత అవుతుంది, అక్కడ దర్శనాలకు సంబంధించింది కానీ మిగతా ఖర్చులు కానీ ఎంతెంత అవుతాయని చెప్పి మీరు ఆన్లైన్ క్యాల్కులేట్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. ఇది కలిసి వస్తుంది కలిసి లేదు అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. కానీ ఏ విధంగా కలిసి వస్తుందంటే ఎటువంటి బర్డెన్ ఉండదు. ఫస్ట్ ఇప్పుడు రూమ్ చూసుకోవాలి, రూమ్లు అలాట్మెంట్ లేవు. ఇక్కడ మీది బాధ్యత కాదు, మీకు రూమ్ ఇచ్చే బాధ్యత మాది కాబట్టి మీకు బర్డెన్ లేదు. ఫుడ్కి సంబంధించింది ఏ హోటల్కి వెళ్ళాలి, ఏది బాగుంటుంది మీకు బర్డెన్ లేదు, మేము వండి పెడతాం. అదేవిధంగా ఏ ట్రాన్స్పోర్ట్ వాడాలి, ఆటో అతను భాష రాదు, ఉత్తర భారతదేశం, ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళితే మోసాలు చేసేస్తారు, అక్కడే పక్కన ఉన్నదాన్ని ఇంకా చుట్టూ తిప్పి వాళ్ళు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటివి కూడా ఏమీ లేకుండా ట్రాన్స్పోర్ట్ కూడా మా మేనేజర్లన్నీ కూడా రెడీగా ఉండి ఏర్పాటు చేసి మీరు ఆటో అంటే ఆటో ఎక్కటం, బస్సు అంటే బస్సు ఎక్కటం, మీరు యాత్ర కంప్లీట్ చేసుకుని వచ్చేయటం. అందువల్ల డబ్బులు కలిసి వస్తాయి, యాత్ర సుఖంగా జరుగుతుంది. అందుకే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళు టికెట్లు తీసి వాళ్ళే ఎంక్వైరీ చేసి వాళ్ళు తప్పనిసరిగా అమ్మా నాన్న మీరు యాత్రకు వెళ్ళండి, గురువు గారు చక్కగా చూస్తారు, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు అని చెప్పి చాలా మంది బెంగళూరు, పూణే, నోయిడా, ఢిల్లీ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు పల్లెటూరులోనో ఇంకో చోట. అందుచేత వాళ్ళందరికీ కూడా ఇది వాళ్ళు లీవులు పెట్టుకోవాలి, తల్లిదండ్రులు దగ్గరుండి తీసుకెళ్ళాలి, పిల్లలకి స్కూల్స్ సెలవులు ఉండవు కాబట్టి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా టిక్కెట్లు తీసి తల్లిదండ్రుల్ని యాత్రలో పంపిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు, కానీ తీసుకెళ్లే వాళ్ళు ఉండరు, తీసుకువెళ్ళినా వెనక కేర్ చేసే వాళ్ళు ఉండరు. సో పిల్లలు తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళ బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని. కానీ మీరే ఒక కేర్ టేకర్ గా ఉండి వాళ్ళని తీసుకెళ్ళడం అనేది నిజంగా పిల్లలు పెద్దవాళ్ళకి ఇచ్చే ఒక గిఫ్ట్ అని చెప్పుకోవాలి. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి గురువు గారు, ఇది బుకింగ్ విధానం ఏ విధంగా ఉంటుందండి అసలు? ఇది మీరు రైల్ టూరిజంలో డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అది కేవలం ఒక 19 టికెట్లు 15 టికెట్లు ఉన్నాయంతే. స్వామివారి యొక్క రాముల వారి యొక్క అనుగ్రహం చేతన బుకింగ్స్ అన్నీ కూడా పూర్తయిపోయి ఒక బోగి అదనంగా పెంచడం వల్ల కొన్ని సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా హిందూ ధార్మిక పీఠంకి మీరు నెంబర్కి ఫోన్ చేసి వాట్సాప్లో ఆధార్ కార్డు పెట్టి చెబితే ఆ బుకింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ అది కూడా చెబుతాను. అందరూ కూడా అతి తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి ఈ బుకింగ్ కూడా ఒక 4-5 రోజుల్లో మేము ముగించదలుచుకున్నాము. అందుచేత మిగతా ఏర్పాట్లు చేయాలి. కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ మేము చూడాలి కాబట్టి దయచేసి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఉంటే కనుక తప్పనిసరిగా హిందూ ధార్మిక పీఠం నెంబర్కి ఫోన్ చేసి ఈ వివరాలు అవి తెలుసుకుని ఆధార్ కార్డు పంపించి మీ సీట్స్ని రిజర్వ్ చేసుకోండి. సో ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు కూడా యాత్రకు వస్తూ ఉంటారు. సో ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మరి ఏం చేస్తారండి? ఈ విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకుని అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా 56 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఏది వచ్చినా సరే మనకి రైల్లో 3 డాక్టర్లు ఉంటారు. ఈ డాక్టర్లు నిరంతరం కూడా మనతో పాటే ట్రావెల్ చేస్తారు. బీపీ చెకింగ్ మిషను, అదేవిధంగా షుగర్ టెస్ట్ మిషన్స్, ఆక్సిమీటర్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఇంజెక్షన్స్, ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా మేము దగ్గర పెట్టుకుని డాక్టర్ అసిస్టెంట్స్ కూడా మీ అందరికీ కూడా ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వస్తే మేము కేర్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, అయోధ్యలో శ్రీరామ కళ్యాణ యాత్ర ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర. ఈ యాత్రలో భాగం కావాలి అనుకుంటే కనుక మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేసి బుకింగ్స్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక పెద్ద అద్భుతమైన అవకాశం అనే చెప్పుకోవాలి. ఎంతో బిజీగా ఉండే పిల్లలు తల్లిదండ్రులకు ఇచ్చే ఒక అతిపెద్ద గిఫ్ట్ గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దగ్గరుండి పేరెంట్స్ ని తీసుకెళ్లలేని వాళ్ళు కూడా జస్ట్ ఒక్క ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి బుకింగ్ చేసుకుంటే చాలు. పేరెంట్స్ ని అతి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత అయితే మీరు తీసుకుంటున్నారు. అయోధ్యలో శ్రీరామ కళ్యాణ యాత్ర జనవరి 24 నుండి ఫిబ్రవరి 5 వరకు 12 రోజుల పాటు 2 జ్యోతిర్లింగాలు, 9 శక్తిపీఠాలు, అయోధ్యలో సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఈ యాత్రలో ప్రత్యేకమైన వేద పండితుల బృందం ఉంటుంది. మామూలుగా మనం యాత్ర చేస్తున్నప్పుడు మనంతట మనం వెళ్ళి దర్శనాలు చేసుకుని వచ్చేస్తూ ఉంటాం. అయితే ఈ యాత్రలో వచ్చేటటువంటి యాత్రికుల కుటుంబ సభ్యుల యొక్క గోత్రనామాల చేత మా వేద పండితుల బృందం ఎక్కడైతే ఈ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, అదేవిధంగా మిగతా క్షేత్రాలలో మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రనామాలతోటి అర్చనలు, పూజాధికారులు చేసి అనంతరం ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. అత్యంత వైభవోపేతమైనటువంటి ఈ యాత్రకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాత్రికులు ఎటువంటి ఇబ్బంది పడకుండా భోజన సౌకర్యాలు, శాకాహార భోజనము, మన ఇంటి వంట, డాక్టర్ సదుపాయము, ప్రతి 25 లేదా 30 మందికి కలిపి ఒక వాలంటీర్ సర్వీసు, ఒక బోగీకి ఒక కోఆర్డినేటరు, 3 బోగీలకి ఒక మేనేజర్తో పాటు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రూములు, అదేవిధంగా స్నానాలు చేయడానికి ఫెసిలిటీసు, ఇవన్నీ కూడా మా నిర్వాహకులమే హిందూ ధార్మిక పీఠం తరపున బాధ్యత తీసుకుని అందరినీ కూడా క్షేత్ర దర్శనాలు చేయించి తిరిగి గమ్యస్థానాలకు చేసేటటువంటి బాధ్యత తీసుకున్నాము. అందుచేత ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా పాల్గొనండి. జై శ్రీరామ్.